సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ పదవి కాలాన్ని కేంద్ర రక్షణ శాఖ పొడిగించిన నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలకు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరును నిరసిస్తూ నామినేటెడ్ కుర్చీని బోర్డు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ గెజిట్లను చింపేసి నినాదాలు చేశారు. ఇక కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి అన్యాయం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు అన్యాయం జరిగింది. ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ ని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లలో మార్చేస్తున్నారు మల్కాజ్గిరి కమిషనరేట్. ఇంకోవైపు సికింద్రాబాద్ మున్సిపల్ జోన్ ఉన్న దాన్ని కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ అని మార్చేసారు, మున్సిపాలిటీ జోన్ ని కూడా. ఇవాళ అసలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మల్కాజ్గిరిలోకి నెట్టేద్దామని అనుకుంటుంది, కేంద్రంలో ఉన్నోళ్ళేమో విలీనమే చేపట్టారు, ఎన్నికలు కూడా పెట్టారు. ఇలా ప్రజల అవస్థను ఎవరు పట్టించుకోవాలి? అందుకే ఈ కంటోన్మెంట్ బోర్డు కుర్చీ ఏదైతుందో, ఈ నామినేటెడ్ పదవి కుర్చీ ఏదైతుందో, కంటోన్మెంట్ ప్రజలుగా మేము దీన్ని తిరస్కరిస్తున్నాం. సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ నాయకులు ఈ కుర్చీని తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎన్నికలు పెట్టకుండా సంవత్సరం ఇలాగే గడిపించుకుంటూ 2026 వరకు తీసుకొని వచ్చారు. అంటే 11 సంవత్సరాలు. మళ్ళా దీంట్లో ఎక్స్టెన్షన్ ఎంత అని ఇచ్చారు? 1 సంవత్సరం, అంటే 2027. మళ్ళా 1 సంవత్సరం ప్రజలు ఇబ్బందులు పడాలి. మీ మీడియా ఛానల్స్ లోనే ఎన్నోసార్లు వచ్చినాయి. రోడ్డు గుంతలు కూడా సంవత్సరాలు పడుతున్నాయి, డిస్కో రోడ్లు అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్ళొకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడాన్ని ఇవాళ మేము తిరస్కరిస్తున్నాం. సికింద్రాబాద్